ఏపీలో కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. తిరుమల భద్రత విషయంలో టీటీడీ అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన తీరుపై మండిపడ్డారు. బీసీ జపం చేస్తూ ఉన్న చంద్రబాబు వారిని ఎలా మోసం చేస్తున్నారో వివరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. 100% ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా గోశాలలో ఆవులు చనిపోయినటువంటి మాట నిజము. మీరు జేసీబీలతో పూడ్చినటువంటి ఆ గుంతలన్నీ లోడదాం, ఆ కళేబారాలని వెలికి తీద్దాం, మీ పాలనలో జరుగుతున్నటువంటి అఘాయాత్యాలను ప్రపంచానికంతా చూపిద్దామని సవాలు విసురుతున్నా. చూడండి మీ పాలనా నిర్వాహకం. చెప్పులు వేసుకొని, అవి చెప్పులు కాదని మళ్ళా వివరణిస్తారట టీటీడీ అధికారులు. వెంటనే ఈ పాలక మండలి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అధికారులందరినీ కూడా బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తున్నా. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చదువులమ్మ తల్లి వలలాడితే ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుపడింది. 11 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక విలవిల్లాడుతూ ఉంటే, ఆ కుటుంబాల స్థితి ధైర్యంగా మారిపోతా ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్. బీసీ వర్గాలని మరొకసారి ఘోరంగా మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. నాయి బ్రాహ్మణులు, టైలర్లు, రజకులు, ఇలా కుల వృత్తులు చేసే వారందరికీ కూడా 10,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చినటువంటి మహిళలకి చేదోడు కార్యక్రమాన్ని అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేతన్న నేస్తో మత్స్యకార భరోసా అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ ఎందుకు ఆగిపోయాయి? ఇదా మీకు బీసీల పట్ల ప్రేమందా? టీటీడీ ఒక రాజకీయ కేంద్రం కింద మార్చేశారు. మధ్యాహ్నం స్వామివారి నైవేద్యం కూడా 15 నిమిషాల పాటు ఆలస్యం అయింది అనంటే భద్రతా వ్యవస్థని దాటుకుంటూ మహాద్వారం వరకు కూడా పాదరక్షలతో కొంతమంది వెళ్లారు అనంటే అది టీటీడీ ప్రతిష్ట దిగజారడం కాదా? ఇది టీటీడీ కాదు, ఇది టీడీపీ కార్యాలయంగా పూర్తిగా మార్చేశారు. తిరుమలలో ఎగ్ పలావ్ అని చెప్పండి. ఎప్పుడైనా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నడిచినాయా? ఒక బెల్ట్ షాపు నడిపినట్టుగా పోలీసులు పట్టుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. శ్రీనివాస్ మైనింగ్ అని ఆయనకి నీకు పర్మిట్ ఉందా లేదా అని చూపిమని అడుగుతున్నాము. ఏ టైం అంటే ఆ టైం, బ్లాస్టింగ్ కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మూగజీవాలు చనిపోతున్నాయి. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజాప్రభుత్వం ఉందా, బ్రిటిష్ ప్రభుత్వం ఉండేదని అర్థం కావడం లేదు. ప్రతి పౌరుడు కూడా పోలీస్ డ్యూటీ చేయాల్సిన బాధ్యత ఉందని రాజ్యాంగంలో స్పష్టం చేశారు. డ్రెస్ చేసుకున్నంత వరకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగంగా దోచేస్తుంటే ప్రతి పౌరుడు కూడా అడగొచ్చు. అదే బాధ్యతతో ముందుకు వెళ్తుంటే మీకు లేదు హక్కు అన్నట్టు ప్రవర్తిస్తుంది పోలీసు వ్యవస్థ. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు పర్యటనలో ఆయన సహనం కోల్పోయి శానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి రవి అనేటువంటి ఉద్యోగిని అందరి ముందు గాడిదలు కాస్తున్నావా, పళ్ళు రాల్తాయి, రాస్కెల్ జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి నోరు పారేసుకోవడం జరిగింది.